హాయ్ నేను సతీష్. ఒక లీక్ అయితే వస్తూ ఉంది. ఏమంటే బిగ్ బాంబ్ కింద గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఉంటారు కదా, ముగ్గురుకి వచ్చినాయి కనుక స్నేక్ కింద యష్మి ఆయనకేమో డైరెక్ట్ నామినేషన్ 13వ వారం కోసం చెప్పింది అనేది లీక్స్ వస్తున్నాయి. ఇది లీక్స్ వరకే, నాకు వచ్చిన అప్డేట్ కాదు. ఒకవేళ అదే నిజమైతే మనం ఒక స్పెషల్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడదాం. అలాగని ఇప్పుడు కూడా దాని గురించి టచ్ చేయకుండా ఉండేది కాదు. ఖచ్చితంగా దీని గురించి కూడా ఇప్పుడు కూడా మాట్లాడదాం. నిజమే అయితే అంతకంటే అరాచకం, అన్యాయం, దారుణం ఇంకోటి ఉండదు. ఈ స్టేజ్లో ఫినాలేకి దగ్గర పడిన స్టేజ్లో ఎంతో కీలకమైన 13వ వారంలో ఫైనల్కి ముందు ఆయన్ని డైరెక్ట్ నామినేషన్ అంటే ఆయన ఎవరైనా నామినేట్ చేసినా ఖచ్చితంగా ఒక 5 అయితే చేస్తారు. సో ఆయన ఖచ్చితంగా గట్టిగా పాయింట్లు అయితే పట్టుకొని ఆడతాడు కనుక గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి దశలో ఫినాలేకి దగ్గరలో ఉండేటప్పుడు, కేవలం 2 వారాల ముందే ఉండేటప్పుడు ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇవ్వాలి. మీరు ఏం పాయింట్లు పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టుకోండి, ఏదైతే నామినేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, వాళ్ళు చెప్పిన దానికి మీరు గట్టిగా డిఫెండ్ చేసుకుని, మీరు చేయాలనుకుంటే చేసుకోండి. ఇలాంటి స్థితిలో అదే గనక నిజమే అయితే బిగ్ బాంబు ఖచ్చితంగా అన్యాయమే, తొక్కేసినట్టుగా కంప్లీట్గా తొక్కేసి గేమ్లోంచి రేసులోంచి తప్పించేయాలని ప్లాన్ చేసినట్టు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న రోహిణి చూడండి, ఆయన్ని ఇసుక కుండ టాస్క్లో అక్కడ తొక్కింది ఆవిడ బల్ల కాదు, కొండ కాదు, ఇసుక కాదు. ఆయన ఇగోని ఏ అహంకారం అయితే చూపించాడో, ఏ బొలిపైతే ప్రదర్శించాడో దాన్నే నువ్వు వాడలేవు, నీ ఫైర్ లేదు, నువ్వు జీరో, నువ్వు వేస్ట్ అన్నట్టు ఎగాదిగా చూపులు చూస్తూ అవమానించాడో, ఆ అవమానానికి, ఆ అహంకారానికి తొక్కి నారదీయడం అంటారు కదా, అట్లా తీసింది. ఇంకా ఆవిడ వైపు కళ్ళెత్తి ఇలా చూడడానికి కూడా ధైర్యం చేయలేని స్థాయిలో పర్ఫార్మెన్స్ ఎరగొడిస్తుంది కదా. అదే మాదిరిగా ఈ వారం నామినేషన్లు పాయింట్లు పట్టుకొని తొక్కి నారదీయడానికి రెడీగా గౌతమ్ ఉన్నాడు. ఆయన్ని ఎవ్వరు చేసినా మామూలుగా ఉండదు. ఎందుకంటే కనీసం 5 చేస్తారు. ర్యాట్ బ్యాచ్లో కూడా అవినాష్ చేసే ఛాన్స్ ఉంది. అవినాష్ తప్ప మిగతా వాళ్ళు తేజ అండ్ రోహన్ అయితే చేయరు. మిగతా అందరూ కూడా అటు నుంచి అయితే కే బ్యాచ్ ఆ 3 చేస్తారు. వాళ్ళతో పాటు నబీల్ చేస్తాడు. నబీల్తో పాటు తోకచుక్క విష్ణువు చేస్తారు. ఈ 5 కూడా ఖచ్చితంగా గౌతమ్ మీదకి నామినేట్ చేస్తారు. ఆయన కూడా ఒక 2 చేయాల్సి వచ్చేటప్పుడు పాయింట్లతో, లాజిక్స్తో ఫుట్బాల్, వాలీబాల్, గోల్ఫ్ కలిపి ఆడేస్తాడు. ఇలాంటి దశలో అతనికి ఒకవేళ బిగ్ బాంబ్తో డైరెక్ట్ నామినేషన్ అంటే మాత్రం అన్యాయమే. దానికంటే డైరెక్ట్ నీ వారం వచ్చేసి ఎలిమినేట్ అయిపోయింది చెప్పడమే బెటర్. నీకు ఎందుకంటే నీ వాయిసే కదా బిగ్ బాస్ హౌస్లో మెయిన్. నీకు ఎలా అన్యాయం జరిగింది, నువ్వు ఎలా అన్ఫైర్ డెసిషన్ తీసుకున్నా, నువ్వు ఎప్పుడు ఎంత ఫేవరెటిజం చూపించావు, గ్రూపిజం చూపించావు, వీటన్నింటి గురించి హైలైట్ చేసేది, మాట్లాడేది అక్కడే. సో ఇప్పుడు గత 3 వారాల్లో బాగా ఎలివేషన్ వచ్చింది. ఆ నామినేషన్లో పాయింట్లతో ఆయన పర్ఫెక్ట్గా ఫుట్బాల్ ఆడుకున్నాడు. నిన్న స్నేక్ కింద కూడా చూసుకుంటే నిఖిల్కి సేఫ్గా ఆమె ఎవరు ఆ అమ్మాయి యష్మి చేసిందే తప్ప, జస్ట్ ఒక సేఫ్ బయట నుంచి ఫేవరిజం, గ్రూపిజం అన్నారు కాబట్టి చేసిందే తప్ప, ఇప్పుడు ఖచ్చితంగా ఊరికే ఎటోపు వెళ్ళిపోతాం దశలో ఖచ్చితంగా బిగ్ బాస్ ఖచ్చితంగా ఈ బిగ్ బాంగ్ ఆమెకే చేతిలో పెట్టి డెసిషన్ తీసుకున్నాడు, గౌతమ్గా చేస్తుంది. అదే జరిగితే మాత్రం అంతకంటే ఇంకోటి దారుణం ఉండదు. అది అన్యాయమే అతను వాయిస్ నొక్కేయడం అనేది. ఎందుకంటే ఇప్పటికే నేను హౌస్లో కంప్లీట్గా హోస్ట్లా కాకుండా ఇతన్ని టార్గెట్ చేయడానికి, రోస్టింగ్ చేయడానికి అనే మాదిరిగా అనిపించింది. ఆ హోస్టింగ్ లాగా అనిపించలా. ఎంతసేపు వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటే, ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే, హోస్ట్ స్థాయిలో ఉండి నువ్వు అన్నింట్లో ఎలా దూరుతావని ఎట్లా చెబుతారు? ఎవరు దూరారు ఇక్కడ? ఎగ్జాంపుల్స్తో సైతం చెబుతున్నాడు. వీడియో చివరి వరకు చూడండి. అట్లాగే ప్రోమో వచ్చింది కదా, ఎవరెవరు లెటర్స్ రాశారు, కంప్లైంట్స్ ఇచ్చారు, 2 కంప్లైంట్స్ అని దానికి సంబంధించి దాని గురించి కూడా మరొక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జర్నలిస్ట్ అదిస్లో, అది కూడా చూడండి. ఇప్పుడు నబీల్ కూడా ఇక్కడ ఏంటి వాస్తవానికి నబీల్ ఏం చెబుతున్నాడో, ఆ మధ్యలో దూరుతున్నాడు అండి గౌతమ్ అంటే, ఇక్కడ హోస్ట్ క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఆయన ఏం హోస్ట్ కాదు కదా నబీల్, ఆయన తోటి కంటెస్టెంటే కదా, ఆయన మధ్యలో దూరట్లేదయ్యా, అసలు మధ్యలో దూరింది ఎవరు ఏంటి నేను చెబుతానని హోస్ట్ బయట నుంచి మనలాగా ఒక కంటెస్టెంట్గా, మన ఆడియన్స్ లాగా ఒక ఫుటేజ్ చూసి ఆయన చెప్పాలి. నబీల్ చెప్పింది అబద్ధపు మాట ఏంటి? 5వ వారం ముందు వరకు వారు క్లాన్ వర్సెస్ క్లాన్ అని ఆడాం తప్ప ఇప్పుడు లేదండి, మేము అస్సలు ఆడట్లేదండి గ్రూప్ గేమ్, మాకేం తెలియదండి అని అబద్ధపు మాటది. 5వ వారం ముందు ఆ కెరటం, అఖండ ఇవి 3 టీమ్స్ ఉండే కదా అవి, అప్పుడు అంతకు ముందు ఆడిరు. తర్వాత నుంచి వైల్డ్ కార్డ్ వచ్చి నిన్న మొన్నటి వరకు 11వ వారం వరకు గ్రూప్ గేమ్ ఆడుకుంటే వచ్చారు. నామినేషన్ల విషయంలో కూడా గ్రూప్ గేమ్ వచ్చారు. నేను ఎటు గ్రూపిజం ఆడుకోవచ్చు, తప్పులేదన్నట్టు ఆయన హోస్టింగ్ అయితే చూసాం. గ్రూపిజం అయితే నీకేంటి ఆడియన్స్ మరి దేనికి ఇక్కడికి వచ్చింది? సోలో ప్లేయర్గా ఆడుకోవాలి కదా, ఈ సీజనే క్లాన్ వర్సెస్ క్లాను అని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చాడు. సరే, ఆ పాయింట్ల విషయంలో కూడా ఆయన మాటలు కూడా ఆడనీయట్లేదు కదా. అంటే వీకెండ్లో వచ్చేటప్పుడు కూడా నాకు అన్యాయం జరిగింది అనేటప్పుడు ఎక్కడ జరిగిందో ఆయన ఎగ్జాంపుల్స్తో, టైమింగ్తో సహా చెబుతా ఉన్నాడు. చెప్పేటప్పుడు కూడా మాటలు ఆడనీయట్లే. వాళ్ళు అబద్ధాలు చెబుతున్న బాబు, మీరు ఆడింది అబద్ధాలను కూడా ఖండించట్లా. పైగా ఇంత స్టేజ్లో ఒకవేళ అతనికి డైరెక్ట్ నామినేషన్ అంటే, మరి ఇతరు నామినేషన్ చేసుకునేటప్పుడు పాయింట్లు లేక, ఇతను చేసుకున్నట్టు ఆర్గ్యుమెంట్ చేసుకునేది లేక చేస్తే దారుణమే. మరి దాని మీద క్లారిటీ వచ్చాక నాకు ఒక అప్డేట్, కన్ఫర్మ్ అప్డేట్ వస్తే మాత్రం స్పెషల్గా మాట్లాడదు. అట్లాగే నేను ఇంకో పాయింట్ ఏంటంటే, నేను సోలో ప్లేయర్ని సార్, నేను శుద్ధ పోసను సార్, మాది గ్రూప్ గేమే కాదు సార్ అని పచ్చి అబద్ధాలు అక్కడ ఎవరు ఆడుతూ ఉంటే, పృథ్వీరాజు కనీసం చెప్పలేకపోయాడే, ఖండించలేదు ఈయన హోస్ట్గా వచ్చి.
ఇప్పుడు నువ్వు అంత సొద్దపోసవి గ్రూప్ గేమ్ కాకపోతే నిఖిల్ ఎందుకు చేయలే, యష్మిన్ ఎందుకు నామినేట్ చేయలే? అసలే నువ్వు రివెంజ్ నామినేషన్లు కేర్ ఆఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్, అలాంటి నువ్వు ఎంత సిల్లీ పాయింట్కి తీసుకొచ్చేసాడు అవినాష్ లాంటి వాళ్ళకి. ఫుడ్ ఒక పూట టిఫిన్ లేట్ అయ్యిందంట, బ్రష్తో వేసేటప్పుడు ఇసుక మూటల గురించి ఆపలేదండి సంచాలకగా. మరి నీ ఫేవరెట్ నీ దోస్తు యష్మి సంచాలక ఎంత డిజాస్టర్, అయ్యి బాబోయ్ కంపరం ఈవిడ సంచాలకు వస్తే మాదిరిగా అసహించుకునే స్థాయిలో ప్రతిసారి సంచాలక కదా. అవినాష్ అంటే ఇసుక మూటలు వేసేటప్పుడు అడ్డుకోలేదండి, సంచాలక ఫెయిల్, అది నామినేషన్ పాయింట్. మరి యష్మిన్ నువ్వు ఎన్నిసార్లు చేయాలి? ఈ సీజన్ అంతా కదా, వచ్చే సీజన్ కూడా చేయాలి కదా. అంత దారుణంగా డిజాస్టర్ చేసుకుంది కదా ఆవిడ. మరి ఒక్క రోజున చేసావా? మరి గ్రూపిజం కాకపోతే ఏంటి పృథ్వీ అని ఎందుకు అడగల హోస్ట్? అట్లాగే నిఖిల్ని కాఫీ కప్పు కోసం అన్నాడు, ఆయన కూడా మిస్టేక్స్ వచ్చాయి, రూట్ గేమ్ ఆడాడని రకరకాల కంప్లైంట్స్ వచ్చాయి, ఫౌల్ గేమ్ ఆడాడని మొన్న సోనియా కూడా చెప్పింది, ఆ బ్యాలెన్స్ టాస్క్లు అని చెప్పేసి. అప్పుడు కూడా ఎందుకు చేయలే? అంతకుముందు ఆ వాటర్ టాస్క్లో ఎట్లా బిహేవ్ చేశాడు, నిన్ను కూడా నెట్టాడు కదా, తోసాడు కదా. ఓ నీ మీదకి ఇంత అంటే వచ్చేస్తావు కదా, మరి ఆయన మీదకి ఎందుకు వెళ్ళిపోలే, ఆయన ఆ పాయింట్లు ఎందుకు నామినేట్ చేయలే? సో ఇవన్నీ చేసే ఇతడు రివెంజ్ నామినేషన్ స్పెషలిస్ట్ అయిన ఆయన చేయకుండా మరి నేను కూడా సొద్దపూసలా చెబుతా ఉన్నాడు, పక్క పచ్చి అబద్ధం, మాది గ్రూప్ గేమ్ ఏంటి? సరే ప్రతి వారం నువ్వు చేసేది ఏంటి? చీటీలు రాసుకుని మరి చెప్పేస్తావు కదా, ఇగో మీ ఇద్దరు వాళ్ళిద్దరికి, మీ ఇద్దరు మా ఇద్దరికి, మీ ఇద్దరు నామినేషన్ వేయండి, మీ ఇద్దరు నామినేషన్ వేయండి. ఆ కంటెస్టెంట్కి 6 వదిలేస్తారా, 6 నాకు వదిలేస్తే నువ్వు నబీల్కి వేయి, నువ్వు నబీల్కి వేసేస్తే నాకు గౌతమ్కి వదిలే, ఎట్లా చేసుకుంటూ వచ్చేది గ్రూప్ గేమ్ కాదా? ఇవన్నీ అడగలేకపోయాడు హోస్ట్. పైగా ఇంకొక పాయింట్ ఏమంటే, ఆ రెడ్ టీంలో ఉన్న గౌతమ్ను నిఖిల్ చెప్పబట్టే తీస్తారు. గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు, వాడిని తప్పించాలని క్లియర్గా ఎన్నిసార్లు చెప్పాడు నిఖిల్. ఆయన చెప్పబట్టే ఆవిడ తీసేసింది కదా. పైగా అక్కడ నాకు అన్యాయం జరిగిందండి, రెడ్ టీంలో ఉండేటప్పుడు నాకు ఒక పాయింట్ వచ్చినా తీసేశారు అని ఇక్కడ తనకు అన్యాయం జరిగినప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పాలి? ఎప్పుడు నువ్వు మధ్యలో దొరకు ఎప్పుడు మరి మాట్లాడాలి? ఎప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి అని చెప్పుకోవాలి? ఇంకా అవసరం లేదులే, నువ్వు ఏది జరిగినా సరే బెబ్బెబ్బ అనుకుని ఉండు అంటే ఏదో ఒక సినిమాలో ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మియ, అబ్బద్దెబ్బ జబ్బ, ఇంకా ఒక డైలాగ్ ఇచ్చేయండి, అబ్బద్దెబ్బ జబ్బ అని గౌతమ్. ఇంకంటే అదే అనుకుంటూ ఉంటాడు, నువ్వు వాయిస్ చెప్పకయ్యా, నువ్వు వాయిస్ విప్పావంటే, నోరు విప్పావంటే రేజ్ చేసేస్తాను గట్టిగా, మొత్తం కడిగి బారేస్తాను, ఆ గ్రూప్ గేమ్ వేరే లెవెల్కి ఎలివేషన్ తీసుకెళ్ళిపోయినావు, నువ్వు పచ్చడి అయిపోతున్నారు, మా టార్గెట్ ఏంటి, వాళ్ళని గెలిపించాలి, మేమదో ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేంటి ఆ గ్రూప్ గేమ్ని ఎండగట్టేసి తొక్కి నార తీసేస్తాను, ఇక నువ్వు వద్దు, నీకు ఒకటే డైలాగ్ అబ్బద్దెబ్బ జబ్బ, ఆ మొక్కటి చెప్పింది అదే అనుకుని ఉంటాడు సీజన్ అంతా. ఇంకెందుకు ఆయన అనేది అదే కదా, ఇంకెందుకు సరే నన్ను మాట్లాడాలి, ఇంకెందుకు కెమెరాతో మాట్లాడకూడదంటే ఇక్కడ మాట్లాడకూడదంటే ఆ కెమెరా గురించి పాయింట్ కూడా మాట్లాడదాం. ఇప్పుడు అక్కడ నాకు అన్యాయం జరిగిందని చెబితే నాగార్జున మధ్యలో గౌతమ్ అంటాడు. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది? నబీల్ చెప్పినప్పుడు కూడా మధ్యలో ఆయన లేదు. ఫస్ట్ గౌతమ్ చెప్పాడు, పృథ్వీ దానికి కౌంటర్ ఇచ్చాడు, గౌతమ్ అక్కడ ఇంటర్ఫీర్ అవ్వలేదు, విన్నాడు, వదిలేశాడు. తర్వాత నబీల్ కూడా చెప్పిన తర్వాత, నబీల్ వెర్షన్ పూర్తి అయిపోయిన తర్వాత గౌతమ్ వచ్చి మళ్ళీ నబీల్కి చెబుతా ఉంటే అప్పుడు ఈ అమ్మాయి విష్ణుప్రియ దూరింది మధ్యలోకి. విష్ణుప్రియ దూరితే అక్కడ మళ్ళీ మీరు గమనిస్తే ఇప్పటికీ వీడియో ఉంది చూడండి హాట్స్టార్ వాటిలో, అప్పుడు విష్ణుప్రియ దూరుతా ఉంటే ఇదే కదా గ్రూపేజ్ అంటే నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు, నేను కదా వీళ్ళతో మాట్లాడుతున్నాను గౌతమ్ కృష్ణ. విష్ణుప్రియ దూరడం వల్ల అంటే అక్కడ నబీల్ ఏమన్నాడు తెలుసా, డార్లింగ్ నాతో మాట్లాడు, వాళ్ళతో, ఎందుకంటే అక్కడ మధ్యలో ఎవరు దూరారు, నీతోనే మాట్లాడుతున్నాడు గౌతమ్, నువ్వు అడిగిన కౌంటర్కి, నువ్వు ఇచ్చిన కౌంటర్కి ఆయన ఆన్సర్ చేస్తా ఉన్నాడు. చెబుతా ఉంటే మధ్యలో వచ్చింది ఆవిడ, ఆ వెనక నుంచి వచ్చింది పృథ్వీ, వాళ్ళ దూరతా ఉంటే ఇదే కదా గ్రూప్ గేమ్ అంటే. ఆయన అప్పుడు చెబితే ఈ నబీల్ మర్చిపోయాడు, లేకపోతే అర్థం కావట్లేదు, అబద్ధం ఆడాడు, అయోమయం గురయ్యాడు. కానీ అక్కడ దూరింది వాళ్ళు, నువ్వు నాతో మాట్లాడు వాళ్ళు దూరబట్టే మళ్ళీ వాళ్ళకి చెప్పి ఇదే అమ్మ గ్రూప్ అంటే నేను నబీల్ మాట్లాడుతుంటే మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారంటే, అది కాకుండా కంప్లీట్గా రివర్సల్ ఆయన చెప్పడం, హోస్ట్కి ఏమో ఫీడ్బ్యాక్ ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. ఆయన పోనీ ఇవ్వకపోయినా పర్ఫెక్ట్గా రే బాబు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీ ఫేవరెటిజాలు మీ పార్షియాలిటీలు ఇక్కడ పనికిరావు, మీకు కాదు నాకు బిస్కెట్ అయింది, నాకు ఒక పెద్ద ఫేమ్ ఉండి పెద్ద స్టార్ అయ్యి ఉండి ఎంత పెద్ద షోకి కొన్ని కోట్ల మంది చూసే షోలో ఆయన ఎటు చూడడం బిగ్ బాస్ రెగ్యులర్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ. సో ఖచ్చితంగా మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, రైట్ ఫీడ్బ్యాక్ ఉన్నది ఉన్నట్టు ఇవ్వండి అని చెప్పాలి. బట్ వీళ్ళు చెప్పట్లేదనే విషయం అర్థమైతే ఉంది, క్లియర్గా అర్థమవుతుంది. ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటే ఇది ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే ఆడియన్స్ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో, ఆడియన్స్ ఓట్లతో, ఆడియన్స్ సపోర్ట్తో నడిచే షో. మీరు అక్కడ ఆడియన్స్ ఎమోషన్ని కిల్ చేసేసి అక్కడ జరిగింది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, మీరు ఏదో మసిపూసి మారడిగా చేసేది అంటే అసలుకే ఎసరు వస్తుంది, కూర్చుని కొమ్మన నరుక్కున్నట్టు అవుతుంది. బిగ్ బాస్ కూడా పెద్ద ఇదేం కాదు, ఏదైనా కాలగర్భంలో కలిసిపోతాయి, కొన్ని షోలు ఎప్పుడు కలిసిపోతాయి, ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటే కలిసిపోతాయి. మీరు ఆడియన్స్తో ఆడించండి, హౌస్మేట్స్తో ఆడించండి గేమ్, అంతే తప్ప ఆడియన్స్తో ఆడుకోకండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. క్రికెట్ మ్యాచ్లు ఏంటి, మ్యాచ్ ఫిక్సింగ్ అనేసరికి ఒక్కసారి ప్రపంచం అంతా షాక్ అయ్యారు. అంతవరకు ఒక్కొక్కరు కొంటులో నిలువెత్తుగా ప్రవహించేది క్రికెట్ వెళ్ళక పడి చచ్చేవాళ్ళం. అలాంటిది క్రికెట్ మ్యాచింగ్ అని చెప్పేసి దక్షిణాఫ్రికా అప్పుడు హజరుద్దీన్ వీళ్ళందరూ ఒక్కసారి వచ్చేసరికి షేక్ అయిపోయి అసలేంటి మ్యాచ్ ఫిక్సింగా,
మన ఎమోషన్స్తోనా, మన ఫీలింగ్స్తోనా, మన అభిమానంతోనా, అరే ఒక్కొక్కరు ఎంతైనా కొనుక్కొని వెళ్దాం, ఎన్ని అవసరమైనా పడదాం, అంత తిప్పలు పడేవాళ్ళు. ఫోన్లు చేసుకుని ఎక్కడైనా గ్రౌండ్‌లో ఏదైనా స్టేడియంలో మ్యాచ్ అయితే టికెట్ ఉంటదా? నాకు కొద్దిగా చెప్పండి, చెయ్యండి అని రకరకాలుగా జరిగేవి. అంత దీంతో ఎమోషన్స్‌తో తిండి తిప్పలు మానేసి ఇంటిల్లిపాది చూసి ఫ్రెండ్స్ అందరూ చూసుకొని అసలు ఒక పండగ ఇండియాలో క్రికెట్ అంటే. ఆ దెబ్బతో మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎప్పుడొచ్చిందో అసహ్యించుకొచ్చి ఉమ్మేశారింక. అసహ్యం చూడడం మానేశారు. ఆ టాపిక్ కూడా ఇప్పటికి క్రికెట్ గురించి డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడని స్టేజ్‌కి వచ్చేసారు అభిమానులు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్‌తో చీటింగ్ చేశారు గనుక. వాళ్ళతో ఎమోషన్స్‌కి రివర్స్‌లో కంప్లీట్‌గా ఇట్లా చేశారు. ఎంత ఘోరం, ఎంత దారుణం అని చెప్పేసి. ఇప్పుడు ఆ టాపిక్ కూడా స్కిప్ చేసేస్తాను. రివైండ్ చేసేస్తాను. నాలాంటోళ్ళు కూడా అది ఇష్టం లేని టాపిక్ అయిపోయింది చాలా మందికి. దెబ్బతో దాన్ని మళ్ళీ లేపడానికి టీ20 అని, ఐపీఎల్ అని రకరకాల విన్యాసాలు చేసుకునే పరిస్థితి. అంటే మనసు విరిగిపోతే ఎవరు మళ్ళీ చూడరు. ఆ ఎమోషన్ కిల్ చేసేస్తే. ఇక్కడ కూడా ఆ కూర్చున్న కొమ్మనే విరగ్గొట్టుకుంటున్నారు అనిపిస్తుంది ఇట్లా. అక్కడ కళ్ళ ముందు జరుగుతున్నదేంటి? ఇక్కడ చెబుతున్నదేంటి? ఆ హోస్ట్ కనీసం వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి గదా! ఇవ్వకుండా ఏం సాధిద్దామని, ఏం ప్రూవ్ చేద్దామని, ఏం పోర్ట్రే చేద్దామని, ఎవరికి అన్యాయం చేద్దామని, ఎవరిని గెలిపిద్దామని, అసలు ఏం సాధిద్దామని. పైగా ఇంకో పాయింట్ ఏంటంటే ఐదోది, కెమెరాలతో మాట్లాడుకుంటున్నావు. అంటే ఏమంటున్నాడు సార్, నాకిట్లా జరిగింది. సరే నేను కాన్ఫిడెన్స్‌గా ఉంటా. నేనేమి గివ్ అప్ ఇవ్వను. నేను తగ్గను. నేను గట్టిగానే ఆడతాను. అట్లా జరిగింది, అట్లా చేశారు. తిరిగి నన్ను బ్లేమ్ చేయడం ఏంటి? ఆ అమ్మాయి విష్ణుప్రియ వచ్చి చెప్పిందంట. మొహం మీద చెప్పింది. అది మనకు చూపించారా? మనం చూపిస్తే మనమే తరిస్తాం గదా! నీకెవరు టాప్ 5 పెట్టేశారు? నువ్వెలాగా ఆడేస్తున్నావు? అసలు నువ్వేం ఆడేస్తున్నావు? ఆ మాట అనే అర్హత ఆవిడకుందా? ఆవిడేం ఆడేస్తుంది? ఆవిడేం ఆడేస్తుంది? నాకంటే నువ్వే ప్రయారిటీ అనే ఆమె వచ్చి ఇతనికి ఆ మాట అంటే, మరి ఆయన చెప్పబట్టే కదా మనకు తెలిసింది. మొఖం మీదకొచ్చి ఇలా అనింది. ఆడియన్స్ వచ్చాక టాప్ 5లో పెట్టిన తర్వాత అసలు నువ్వేం ఆడేస్తావు? నీకెలా టాప్ 5 పెట్టేస్తారు? నువ్వేం పొడి చేస్తావు అని లెక్కంటే, మరి అది కూడా చెప్పడా? ఎంత హర్టింగ్ ఉంటదో పాయింట్. సో, ఆవిడేం ఆడేస్తుంది. సో, ఇవి అంటున్నాడు తప్ప ఇంకేం అనేసాడాయన? అది చెబితే దాన్ని హైలైట్ చేసి కెమెరాలకు కంటెంట్ ఇచ్చేస్తున్నామంట. పైగా రోహిణి తనకి హెల్ప్ చేసింది కాబట్టి టీ షర్ట్ల టాస్క్‌లో వద్దు అన్నా సరే హెల్ప్ చేసింది కాబట్టి ఎవరికైనా గిల్ట్ ఉండిపోద్ది. అయ్యో! ఆమె పాపం ఆవిడ శక్తి మేరకు చేసింది కాబట్టి మనం కూడా చెయ్యాలి గదా! అని. ఇప్పుడు మరి ఆ అమ్మాయి ప్రేరణ మరి ప్రేరణ ఎందుకు చేసింది రోహిణికి? ఆల్రెడీ నేను బ్లండర్ చేసేసాను. బుర్ర తక్కువ గేమ్ ఆడాను. నాకు అర్థమయింది. నాకు చేసిన మిస్టేక్ ఏంటో, బ్లండర్ ఏంటో అని మళ్ళీ మళ్ళీ రీపే చేసుకోవడానికి ట్రై చేయలే. నేను నిస్క్ టాస్క్‌లో అదే చెప్పుకోలే ఎగ్జాంపుల్. అమ్మో! నేను చేసిన బ్లండర్ నాకు అర్థమైందని. సో, మరి అది గ్రూప్ గేమ్ అయినట్టు. అలాగైతే ప్రేరణ, రోహిణి గ్రూప్ గేమ్ అన్నట్టుగా. ఇక్కడ నాకు అవసరం లేదు, హెల్ప్ వద్దన్నా సరే చేసేటప్పుడు చేయకపోతే అది ఆ గిల్ట్ భయంకరంగా ఉండిపోద్ది. అయ్యో! ఆ అమ్మాయి అంతట ఆవిడంతట ఇనిషియేటివ్ వచ్చి చేసింది, నేను చేయకపోతే ఎట్లా అని. పోనీ అంతకుముందు మోటల్ టాస్క్‌లో రోహిణికి ఏమైనా చేసాడా? అప్పుడు మళ్ళీ గౌతమ్ కృష్ణ ప్రేరణకే కదా హెల్ప్ చేసాడు. కాస్త వేసాడు, మరీ రోహిణి హర్ట్ అయితుందని లాస్ట్‌లో తప్పుకున్నాడు సైడ్‌కి. మరి అప్పుడు అలాగైతే ప్రేరణ అండ్ గౌతమ్ మోటల్ టాస్క్‌లో గ్రూప్ గేమ్ ఆడినట్టుగా. ఇక్కడ ఒక దగ్గర హెల్ప్ చేసాడంట. దానికే నువ్వు రోహిణికి సపోర్ట్ చేస్తూ అది గ్రూప్ గేమా? ఇప్పుడు ఆయనకి ఎటు కే బ్యాచ్ ఆ పృథ్వీ వాళ్ళందరూ మూలే కూర్చుంటారు. వాళ్ళే మాట్లాడుతారు. వాళ్ళు ఎటు వైబ్ లేదు. వాళ్ళు మాట్లాడరు. ఈయనతో అసలు మాట్లాడరు. అట్లాంటప్పుడు మళ్ళీ ఇక్కడ పోనీ టేస్టీ తేజ ఇంకెవరు రోహిణి ఉన్నారంటే గింటే రోహిణి వినాలి, రియాక్ట్ అవ్వాలి. ఆ టేస్టీ తేజ విన్నానా, ఉన్నానా అంత క్యాలిక్యులేటెడ్‌గా ఉంటాడు. దీనివల్ల లాభమా, నష్టమా, దీని ఎట్లా పోర్ట్రే అయ్యిద్ది, ఏం జరుగుద్ది ఏంటని. అవినాష్ అయితే వినడానికి కూడా ఇష్టపడ్డు. సో, అలాంటప్పుడు కెమెరాలతో చెబితే ఒక్కడే మాట్లాడుకుంటే తప్పేముంది అందులో? మరి గత సీజన్‌లో శివాజీ కూడా జనాలు పదే అనేవాడే. ఇప్పుడు మొన్న కూడా ప్రేరణ విషయంలో కూడా ఇదే. నువ్వేంటి ప్రతిసారి కెమెరాలు అంటావు జనాలకి మరి జనాలకి రీచ్ అవ్వాలని కదా వచ్చావు. జనాలు చప్పట్లతో కదా గెలవాలని వచ్చారు. మరి జనాలకి చెప్పాలనుకున్నప్పుడు హౌస్‌లో కూడా నీ వాయిస్, నీ వైబ్ అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు చెబితే తప్పేంటి? పోనీ గంటలు లాన్‌లో కూర్చొని వందల సార్లు మాట్లాడుతా ఉంటారే. అంటే నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, కెమెరాలతో మాట్లాడకూడదు, అబ్బా దెబ్బ జబ్బా అనుకుని ఒక అష్టదిగ్బంధనం చేసేద్దామనా? ఆయన గొంతు పూర్తిగా నొక్కేద్దామనా? ఇక్కడ వీకెండ్‌లో హోస్ట్ ముందు చెబితే చెప్పనియ్యట్లే. నువ్వు మధ్యలో దూరకంటున్నారు. ఆ మధ్యలో ఎప్పుడు ఎక్కడ ఎవరు దూరారు? ఆ సినారియో ఏంటి? ఆ సీన్ టు సీన్ ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు కూడా జస్టిఫికేషన్ లేదు. జస్టిఫికేషన్ ఇవ్వలేదు సరి కదా! అన్యాయం జరిగింది ఈ ఎపిసోడ్‌లో. ఈ వీకెండ్‌లో. మరి ఇంకెవరికి చెప్పాలి? పైగా అక్కడ గౌతమ్ కృష్ణ ఏంటి హరితేజకి ఒకసారి ఇమ్యూనిటీ ఇచ్చాడు. ప్రేరణకు మూటల టాస్క్‌లో చేశాడు. ఇలాంటప్పుడు ఆయన చేస్తున్నవన్నీ హైలైట్ చేయట్లే. నిన్న డైస్ ఎంత అద్భుతంగా ఆడాడాయన, ఎంత వైరల్ అయింది. ఎన్ని వీడియోలు చేశారు దాని మీద. అరే భలేగా జస్టిఫికేషన్ చేశాడే. వాళ్ళ 5గురు ఉంటే అక్షరాలు రాసేసి ఆ లిప్‌స్టిక్‌తో వేశాడు. దాని గురించి వేసమెత్తు. ఇదొక బెంచ్ మార్క్. ఇగో సంచాలకుగా ఉంటే మీరు ఫెయిర్ డెసిషన్ ఇవ్వాలంటే ఇట్లా చేయొచ్చు. వాళ్ళ కష్టానికి, అదృష్టానికి పరీక్ష పెట్టేశాడు. ఒక్క మాట అనిపించుకోకుండా వాళ్ళందరూ పొగిడారు గదా! మరది గ్రూప్ గేమ్ అవుద్దా? మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించలా? పైగా అతను వాళ్ళకి మేలు చేసినా, వాళ్ళతనికి మేలు చేయకపోయిగా తిరిగి బ్లేమ్ చేస్తా ఉంటే, ఎలిగేషన్ వేస్తా ఉంటే, క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా!
హరితేజకి ఇమ్యూనిటీ ఇచ్చాడు, ప్రేరణకు మొట్టల టాస్క్ ఆడాడు, ఇట్లా చేశాడు. గౌతమ్ కృష్ణ మళ్ళీ వాటర్ టాస్క్లో కూడా మా టీము అని ఆడుకోవాలని చేస్తే ఆయన వచ్చి నిఖిల్ వచ్చి అంత రచ్చ చేశాడు. సో దాని గురించి కూడా ఏంటి అక్కడ జరిగింది ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా సరే, అబ్బాయి నువ్వు మధ్యలో దూరకు. ఎక్కడ దూరాడు ఆయన? ఆ టీంలో రెడ్ టీంలో కూడా ఎవరు దూరారు వాస్తవానికి? వీళ్ళ టీంలో ఆయన కదా, ఆయన పెత్తనం ఏంటి? వాళ్ళ బ్లూ టీంలో మా టీంలో మెగా చీఫ్ నీ టీంలో మెగా చీఫ్ అవ్వలేదు, చీఫ్ అవ్వలేదు, నువ్వు చూసుకోవాలి. పక్క టీంలో గౌతమ్ కృష్ణ ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు కూడా తప్పించారని ఆయన అన్నిసార్లు చెప్పుకొచ్చాడే. ఆయన నన్ను తప్పించాలని చెప్పాడని గౌతమ్ అంటే, రెడ్ టీంలో ఉండే నన్ను ఆయన తెప్పించడం అని చెప్పడం ఏంటంటే, నేను అనలేదు సార్ మా టీంలో ముగ్గురు చీఫ్ అవ్వాలని అన్నా సార్. అన్ని అబద్ధాలు, ఇళ్ళో కార్డు ఇచ్చేద్దాం, గౌతమ్ మెగా చీఫ్ తప్పించేద్దాం అని ఫస్ట్ స్టార్ట్ చేసిందే నిఖిల్. హరితేజకి అప్పుడు ఇమ్యూనిటీ కృతజ్ఞత కూడా లేకుండా అందరు కలిపి ఓకే ఇచ్చేద్దాం లేపేద్దామని ఫస్ట్ లేపేసి ముగ్గురు కలిపి పండగ చేసుకున్నారు. ఇవన్నీ చూపించాలి కదా, వీడియోలన్నా చూపించాలి. అవునా నిఖిల్ కరెక్టే కదా. మరి ఆ రోజు ఏమన్నారు, మీ ముగ్గురు ఆ పృథ్వీ వచ్చి ఇలా పట్టుకొని ఇలా పొడిచింది, ఇలా పట్టుకొని ఇలా పొడిచింది. ఆయన అంటే ఇతను ఒక్క తన్ను దనిందిరా, దబ్బురు పడ్డాడు రా పోయేళ్ళకి. ఇతను కూడా మాట్లాడదా మరి సెలబ్రేట్ చేసుకోలే, మరి మెగా చీఫ్ అవ్వలేదన్న శుద్ధపోస కబుర్లని చెబుతుంటే ఇవన్నీ జస్టిఫికేషన్ చేయాల్సింది పోయి అన్యాయం చేశాడు. ఇన్ని రకాలుగా చేస్తా మరి ఆయన కౌంటర్ చేసుకొని ఆన్సర్ చేసుకోదు. మరి దేనికి వచ్చినట్టు అక్కడ ఆయన ఎందుకోసం వచ్చాడు? కూర్చొని సోఫాలో గోలు గిల్లుకోవడానికి వచ్చాడా? మిగతా అందరూ ఆడుతుంటే నేను చూసాం కదా ఆ టాస్క్లో టీ షర్ట్ల విషయంలో ఎంత రౌండ్కి రూల్ మారిపోవడం. ఫస్ట్ ఏమో ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఏమో ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. గౌతమ్ కృష్ణ ఏంటి ఆ పృథ్వీ తాలూకు టీ షర్ట్ విషయంలో అలా ఇలాగే ఉన్నాడు, చేతులు కట్టుకుని ఉన్నాడు ఏంటి, ఇలా నిల్చున్నాడు ఏంటి, నడుము మీద చేతులు వేసుకున్నాడు, చేతులు కట్టుకొని చూస్తాను. ఎందుకు ఆడట్లేదంటే అక్కడ బిగ్ బాస్ బంధించేశాడు ఆయన్ని, ముందుకు పోనీలే. నువ్వు ప్రొటెక్టివ్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదని ప్రేరణకు పెట్టి ఇతను కూడా ఓన్లీ నువ్వు డ్యామేజ్ చేయకూడదు ప్రొటెక్ట్ చేయాలంటే ఎందుకు చేస్తాడు అంటే, నువ్వు వెళ్ళి కావాలంటే పృథ్వీకి హెల్ప్ చేసి మా పృథ్వీకి అన్నట్టు ఉంది అక్కడ. అంతే తప్ప ఆయనకు డ్యామేజ్ చేయకూడదు ఇంటికేం చేస్తాడు? అట్లా చేసుకుంటూ వచ్చి ఇలాంటి అన్యాయాలను జరుగుతూ ఉంటే ఆయన ఆట ఆడినవ్వక మాట చెప్పనవ్వక అసలు ఏం ప్రూవ్ చేద్దామని. ఇప్పుడు పృథ్వీతో ఎందుకయింది? వైల్డ్ కార్డులు పంపేయాలని అనుకుంటున్నారు. రోహిణికి తట్టుకొని కష్టపడి నిలబడి శక్తి మేర ఆడుకుంటూ వస్తుందని ఆయన కౌంటర్ ఇచ్చాడు. మీరు ఇలా క్వాంటిటీలు టార్గెట్ చేసి ఇట్లా పంపేస్తానని చెప్పాడు. అక్కడ మధ్యలో దూరడం ఏముంది? ఆయన చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాడు. పృథ్వీ చెప్పిన తర్వాత ఇతనికి ఒక మాట కూడా ఆడలే. అట్లాగే నబీల్ కౌంటర్ ఇస్తే గౌతమ్ నేను చెబుతున్నాను, గౌతమ్ అక్కడ ఏంటి తను చెబుతా ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఇట్లా అని చెబుతా ఉంటే మధ్యలో విష్ణు దూరింది. హైలైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గౌతమ్ కృష్ణ విష్ణు మీ ఎందుకు మధ్యలో దూరుతున్నావంటే, నబీల్ అక్కడ డార్లింగ్ నాతో మాట్లాడింది చెప్పిన కదా ఇదే, నేను కౌంటర్ ఇస్తే గౌతమ్ ఆన్సర్ చేస్తుంటే అని చెప్పాలి. అక్కడ మధ్యలో విష్ణు దూరిందే చెప్పాల్సింది, అది గౌతమ్ దూరడం కాదు. మధ్యలో విష్ణు దూరిందండి. నేను దాన్ని గౌతమ్ అంతకు ముందు అనేదానికి పృథ్వీ చెప్పేసి ఆగిపోయాడు. తర్వాత నా వర్షన్ వచ్చేటప్పుడు నేను చెబుతూ ఉంటే గౌతమ్ నాకు మళ్ళీ ఆన్సర్ చేస్తుంటే మా ఇద్దరి మధ్య అవుతుంటే దూరింది పానకంలో పుడకలా విష్ణుప్రియ అని చెప్పాలి. ఒకవైపు నుంచి నా దోస్తు జాన్ జిగిరి పృథ్వీ దూరాడు, ఈ పక్క నుంచి ఈమె, ఆ పక్క నుంచి ఆయన వచ్చాడని చెప్పాల్సింది పోయి గౌతమే మధ్యలో దూరాడు నా అబద్ధం చెప్పాడు అక్కడ. దానికి కౌంటర్ లేదు ఆ హోస్ట్ నుంచి. అలాగే యష్మితో గొడవ ఎందుకు వచ్చింది గౌతమ్ కృష్ణకి? ఆ టీ షర్ట్తో ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఆడుకుంటూ ఉంటే ఎవరికో మండాలని ఇప్పుడు కెలికిఫైయింగ్ చేస్తూ ఉంటే ఆయనకి తెలిసినప్పుడు మాట్లాడితే తప్ప ఆయన ఎక్కడ మధ్యలో దూరాడు? ఆయనకి ఇక్కడ వాళ్ళిద్దరికి ఏదో నడుస్తుంది అన్నప్పుడు ఆయన తప్పుకున్నాడు. ఇంకా అక్కడ దూరలేదు, ఎక్కడ మాటల పరంగా దూరలా. సో అవన్నీ చేసి ఖచ్చితంగా పైగా ఇంకోటి ఏంటంటే వాడికేంది స్కోప్ ఇచ్చేది, వాడికేంది అంటే ఎట్లా అంటాడు? ఆయనకి ఏమైనా దోస్తా, ఆయనకైనా ర్యాపో ఉందా, క్లోజ్ ఉందా? వాడికి ఏంది అంటే అరే ఇలాంటి బిహేవియర్తో ఇలాంటి డిస్రెస్పెక్ట్ మాటలతో ఏం పీకలేవు అంటే అక్కడ బొచ్చు పీక్కున్నది ఈయన. ఆయన బొచ్చు అని పదం కూడా వాడలే. పైగా ఇక్కడ నాగార్జున ఏమంటాడు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుకున్నా నువ్వేం బొచ్చు పీకలేవు అంట. మరి ఈయన పీకేయండి, గౌతమ్ హౌస్ నుంచి బయటికి పీకండి, ఇంకెందుకు ఆయన పీకలాడు కదా. సో గ్రూప్ గేమ్ ఆడుకోమని మీరు సర్టిఫికేట్ ఎంకరేజ్ చేసేస్తున్నాడు కదా సార్, ఆడుకొని వాళ్ళ ఇష్టం అన్నట్టు చెబుతా ఉన్నారు. ఏ సీజన్లో లేదు మరి, ఇన్నాళ్ళు ఇతనే కదా ప్రతి సీజన్లో కూడా కొరడా తీసేది. మరి ఇప్పుడు వాళ్ళు ఏమో గ్రూప్ గేమ్ ఆడుకుంటారు, వాళ్ళు ఎలాగ ఆడుకున్నా ఏ పాయింట్లు చెప్పి నువ్వేం బొచ్చు పీకలేవు ఈయనెట్టా అంటాడు ఆ గౌతమ్ కృష్ణ. బొచ్చు అనే పదం అన్నాడు. నువ్వు ఎలాంటి బిహేవియర్తో ఇలా మీదకి వచ్చేస్తావు తప్ప అంతకంటే పీకేది ఏమి లేదట అన్నాడు. మీదకి వచ్చేసి నీ ఇదంతా పడేస్తుంటావు మా మీద తుంపర్ల కోసం వచ్చేస్తావు, అంతకంటే ఏం పీకేది లేదు, ఎంతో మందిని చూశాను నేను లెక్క. పీకలేవంటే ఆయన కదా బొచ్చు పీక్కుని విసిరేస్తున్నది. అక్కడ పీక్కున్నది ఆయన, మరి ఆయనకు అడగాలి కదా. ఇక్కడ కూడా ఆయన సార్ నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు సార్, ఇగోడు సార్ నన్ను సోలోగా ఆడుతాను, మళ్ళీ అక్కడ బొచ్చు పీక్కునే చెప్పాల్సింది కదా. నేను ప్రొటెక్ట్ చేయలేదని అడిగావా, అరిచావా, మీదకి వెళ్ళావా? నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను. మరి ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు ప్రొటెక్ట్ కాకపోతే ఏంటి? సంచాలకుగా ఎంపైరైనా అవినాష్ చిన్న మూట వేస్తే సంచాలకుగా ఫెయిల్ అయిపోయాడంట, దానికోసం నామినేషన్ అంట. మరి నీ జాన్ జిగిరి దోస్తు ఏకంగా ఐఎమ్ మెగా చీఫ్లో ప్రేరణ కూడా సంచాలకుగా నిన్ను గెలిపించలేదని అంత ఫీల్ అయిపోయినప్పుడు
ఎందుకు నామినేట్ చేయలే? నిన్న కూడా చూసాం కదా, ఇసుక టాస్క్కి సంబంధించి కూడా ఒక స్కూప్ ఇసుక వేసి అనవసరంగా నువ్వు సంచాల గుండు కూడా మనవాడిని గెలిపించలేకపోయాం లెక్క నిఖిల్ చెబుతా ఉన్నాడు. అసలు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యింది ఆవిడ? ఒక్కసారైనా మరి వేసాడు సంచాలకి ఫెయిల్ అయిపోతే అవినాష్ పాయింట్ అయితే మరి అది గ్రూప్ గేమ్ కాదా? అది నువ్వు యష్మిని ప్రొటెక్ట్ చేయడం కాదా? అట్లాగే నిఖిల్ కాఫీకు ఎన్నిసార్లు నీ వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆడుకుంటూ సేఫ్గా వచ్చేసి వీటన్నింటి మీద జస్టిఫికేషన్ జరగకుండా, సరే ఒకవేళ ఆ బిగ్ బాంబ్ ఏంటి అనేది నాకు ఇంకా అప్డేట్ రాలేదు. జస్ట్ ఇది సోషల్ మీడియాలో వచ్చిన లీక్ వరకే. అప్డేట్ రాగానే దాని గురించి అయితే ఒక స్పెషల్ వీడియో మాట్లాడదాం. అట్లాగే ఇప్పుడు ప్రోమోలు వచ్చాయి కదా, దాని గురించి కూడా మరొక వీడియో జర్నలిస్ట్ సదస్సులో అప్లోడ్ అవుతుంది. చాలా ఇంట్రెస్ట్ కూడా మిస్ కాకండి. వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.